Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో వచ్చేసి మనము స్టాటిక్ కీవర్డ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఓకే, నేను దానికోసమని కొన్ని స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంట్ i ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాన్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్ j ఈక్వల్ టు 20. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే జస్ట్ మనము స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని స్టాటిక్ వేరియబుల్స్ మనము డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది స్టాటిక్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ని ఒకటి క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సింపుల్ అని ఇస్తాను. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్ అనమాట. అండ్ నాన్ స్టాటిక్ మెథడ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని ఇస్తున్నాను. ఓకే, మీకు డిఫరెన్స్ ఏందో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ మెథడ్స్ కానీ కాల్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. మనం డైరెక్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం వీటిని కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ ఏంది ఇక్కడ డెమో కదా. సో డెమో డాట్ ఇక్కడ జే అనేది స్టాటిక్ వేరియబుల్ కదా, సో నేను జే అని ఇస్తున్నాను. ఓకే, దీన్ని వచ్చేసి నేను ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఓకే, మన స్టాటిక్ వేరియబుల్స్ అనేది డైరెక్ట్గా మనము ప్రింట్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకే, దీనికి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడ చూసారు 20 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, సిమిలర్లీ క్లాస్ నేమ్ డాట్ దట్ మెథడ్ నేమ్. ఓకే, సింపుల్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి tvs tree టెక్నాలజీస్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారా, tvs tree టెక్నాలజీస్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇది మనకి స్టాటిక్ కీవర్డ్ సంబంధించినది. ఓకే, స్టాటిక్ కీవర్డ్ కనుక యూజ్ చేస్తే మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసే పని లేదు. ఓకే, మనం డైరెక్ట్గా క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేయొచ్చు అనమాట. అదే ఇన్ కేస్ మనము నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కానీ నాన్ స్టాటిక్ మెథడ్స్ కానీ మనం కాల్ చేయాలంటే మనం కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ నేను ఇప్పుడు క్లాస్ నేమ్ డాట్ శాంపుల్ అని ఇచ్చాను అనుకోండి, అంటే వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇక్కడ చూసారా ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఓకే, కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రెఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ అని. ఓకే, సో మనం కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, దానికోసం డెమో ఆర్ ఈక్వల్ టు న్యూ డెమో అని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే కామెంట్ చేద్దాము. ఈ కామెంట్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో అనేది చేయడం జరిగింది కదా, ఆ వీడియో అనేది మీరు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి చూడండి. ఓకే, దీన్ని మనం ఎలా కాల్ చేస్తామంటే బై టేకింగ్ దిస్ రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, ఆర్ డాట్ శాంపుల్ మెథడ్. ఇప్పుడు మనకి వెల్కమ్ అనే మెసేజ్ ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఉంది కదా, ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను by taking the help of this object variable, object reference variable. ఓకే, సో హార్ డాట్ ఐ అని ఇస్తున్నాను. ఇక్కడ మనకి 10 అనే వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారా, వెల్కమ్ నెక్స్ట్ 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఇది మనకి కంప్లీట్గా స్టాటిక్ వేరియబుల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఉండే డిఫరెన్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.